అర్థం కాని విషయం ఏంటంటే, పేరెంట్స్గా మనం ఎందుకు ల్యాక్స్ స్పెండ్ చేస్తున్నాము పిల్లలకి స్కూల్స్ గురించి అని, కాలేజెస్ గురించి అని చెప్పి. బట్ యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ ఉంటుంది కదా, ఎందుకని స్కూల్స్ కాలేజెస్లో జాయిన్ చేస్తున్నాము? మీకు తెలిసినట్లయితే ఆన్సర్ కామెంట్తో రాయండి. ఒక కెరీర్ని బిల్డ్ చేసే డిజిటల్ కోర్సెస్ మాత్రం మనం యూట్యూబ్లో నేర్చుకోవచ్చంట ఫ్రీగా. బట్ అదే ఏబిసిడీలు రైమ్స్ నేర్చుకోవడానికి మాత్రం పిల్లల్ని మనం స్కూల్లో జాయిన్ చేస్తున్నాం లక్షలు కట్టి. నాకైతే ఆ డిఫరెన్స్ అర్థం కావట్లేదు. ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంటుంది, టీచర్స్ ఉంటారు, గైడెన్స్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. కాబట్టే మనం స్కూల్స్ కాలేజెస్లో పిల్లల్ని చేర్పిస్తాం. కానీ యూట్యూబ్లో వచ్చే ఫ్రీగా ఉంటుంది చదువుకోండిరా అని చెప్పి యూట్యూబ్లో ముందు మనం కూర్చోబెట్టట్లా. అలాగనే కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అంటే కూడా అంతే కదా. ఫ్రీ కంటెంట్ ఎలా హెల్ప్ అవుతుంది పిల్లలకి, అదే పద్ధతిలో మనకు కూడా ఫ్రీ కంటెంట్ అంతే అవుతుంది. మనకు కూడా ఒక గురువు కావాలి, సిస్టమాటిక్ ప్రాసెస్ కావాలి, దేని తర్వాత ఏది చూడాలి అనేది తెలియాలి. ఒక ర్యాండమ్ ప్రాసెస్లో వెళ్తే ఇదంతా అవ్వదు. స్కూల్ ఉంటే మనం డాక్టర్ అవ్వగలుగుతాం. అలానే ఒక ప్రాపర్ మెంటర్ గైడెన్స్, ఒక ప్రాపర్ సిస్టమ్ని ఫాలో అయినప్పుడు మాత్రమే మీరు నేర్చుకున్నప్పుడు మీరు కూడా సక్సెస్ అవుతారు.